హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్లైన్ పాస్బుక్ సదుపాయం పునరుద్ధరణ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్. వారం రోజుల పాటు నిలిచిపోయిన ఈపీఎఫ్ ఆన్లైన్ పాస్బుక్ సదుపాయం తిరిగి ప్రారంభమైంది. ఈ సదుపాయం చివరకు పునరుద్ధరించడంతో సభ్యులు తమ బ్యాలెన్స్, వడ్డీ, క్రెడిట్ వివరాలను సులువుగా చెక్ చేసుకోవచ్చు. సుమారు 6 కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు వారం రోజుల విరామం తర్వాత వారి ఆన్లైన్ ఈపీఎఫ్ పాస్బుక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సమాచారం ప్రకారం సాంకేతిక లోపాల కారణంగా జనవరి 2023 ప్రారంభంలో ఆన్లైన్ పాస్బుక్ సదుపాయానికి యాక్సెస్ నిలిచిపోయింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆన్లైన్ పాస్బుక్ సదుపాయం సాయంత్రం 5 గంటలకు రీఛార్జ్ అవుతుందని కనిపించింది. పాస్బుక్ డౌన్లోడ్ సర్వీస్ అందుబాటులో లేకపోవడంతో ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. పోర్టల్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి తమకు ఎర్రర్ మెసేజ్ వస్తుందని ఫిర్యాదు చేశారు. సాంకేతిక నిర్వహణ సంబంధిత సమస్యల కారణంగా ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. జనవరి 18న ఈ సర్వీస్ను పునరుద్ధరించి ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్తో పాటు ఉమాంగ్ యాప్లో పాస్బుక్ సర్వీస్ రిపోర్ట్ అయ్యింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఉమాంగ్ యాప్తో పాటు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ ఈ పాస్బుక్ వరల్డ్లో ఈపీఎఫ్ ఆన్లైన్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పాస్బుక్లో నెలవారీగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఖాతా బ్యాలెన్స్ తెలుస్తుంది. దీంతో పాటు యజమాని, ఉద్యోగి వాటా బ్రేకప్ కూడా చూడొచ్చు. ఉద్యోగులు పెన్షన్ పథకంలోకి జమ చేసిన మొత్తాన్ని కూడా చూడొచ్చు. పాస్బుక్ స్టేట్మెంట్లో ఆర్థిక సంవత్సరానికి జమ చేసిన వడ్డీ కూడా ఇందులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ ఖాతాదారులకు ఆన్లైన్ పాస్బుక్ సదుపాయం పునరుద్ధరించబడింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.